హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక చైత్రానైతే వాళ్ళమ్మ బాగా తిడుతూ ఉంటుంది కదా. తొందరగా నువ్వు మీ మేడంకి ఇక చెప్పేసి రా, మనం ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోదామే, మనం ఇక్కడ ఉండనవసరం లేదు అని ఇక పూర్ణిమ అనగానే వెంటనే చైత్ర ఆనంది దగ్గరికి వస్తుంది. ఆఫీస్కి రాగానే మేడం అని ఇక చైత్ర అంటూ ఉంటుంది ఆనందినైతే. అప్పుడే ఆనంది చైత్ర ఏంటి ఈ సమయంలో వచ్చావు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఏంటి చైత్ర ఈరోజు ఇంత ఉదయాన్నే వచ్చావు, రోజు కొద్దిగా లేట్గా వస్తావు కదా అని ఇక ఆనంది అనగానే చైత్ర మేడం నేను వెళ్ళిపోవడానికి వచ్చాను మేడం అని చైత్ర అనగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి చైత్ర, నీ క్యాబిన్లోకి వెళ్ళమని చెప్పాను అని ఆనంది అనగానే చైత్ర లేదు మేడం, నేను ఈ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని అనగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే ఎందుకో తెలియదు మేడం, కారణమైతే మీరే రాసుకోండి, కానీ నేను వెళ్ళిపోతున్నాను మేడం అని ఇక చైత్ర ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది చైత్రని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి చైత్ర అసలు ఏం జరిగింది అని అనగానే ఏంటో మేడం, మా అమ్మ ఏమీ చెప్పలేదు, మా అమ్మ ఈ ఊరు వెంటనే వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని మాత్రమే అంటుంది, అందుకనే అమ్మ మాట కోసం నేను ఈ జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను మేడం అని ఇక చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. ఏంటి చైత్ర, నువ్వు నీ మీ అమ్మని ఇక చదువుకోవడానికి, నీకు ఒక భవిష్యత్తు కావడానికి నేను ఏదో ఒక జాబ్ చేసి మా అమ్మని ఇక చాలా బాగా చూసుకోవాలని చెప్పావు కదా, ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఇలా ఉన్నావేంటి అని ఆనంది అడుగుతూ ఉంటుంది చైత్రనైతే. అప్పుడే చైత్ర అవును మేడం, నేను కూడా ఇంత పెద్ద ఆఫీస్లో నాకు జాబ్ రావడం, ఇక మీలాంటి మంచి మేడం దగ్గర నేను వర్క్ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ అమ్మ మాట మేరకు ఇక నుంచి వెళ్ళిపోవాలి మేడం, అమ్మ ఆన్సరం చెప్పడం లేదు అని ఇక చైత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది చైత్ర నేను ఇక ఆంటీతో మాట్లాడతాను పద చైత్ర అని తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా ఇక సీతన్ ఎదురవుతాడు. ఇక సీతన్ చైత్ర ఏడవడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటక్క చైత్ర ఎందుకు ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే అవునరా చైత్ర వాళ్ళ అమ్మ ఈ ఊరు వదిలేసి ఎక్కడో దూరంగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నారంట, అందుకనే మన ఆఫీస్లో జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చిందిరా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సీతన్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటక్క, ఏంటి చైత్ర అసలు ఏం జరిగింది, ఏంటి ఆంటీ ఎందుకు ఇప్పటికిప్పుడు ఊరు వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళడం అనడం ఏంటి అని సీతన్ అంటూ ఉంటాడు. అప్పుడే చైత్ర అవును సీతన్, మా అమ్మ అనుకోకుండా ఇలా మాట్లాడింది, ఇక ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనే, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అంటూ ఉంది. ఏంటని అంటే రీజన్ చెప్పడం లేదు, అమ్మని బలవంతంగా అడగడం నాకు కూడా ఇష్టం లేదు, అమ్మకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా, అందుకనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను అని చైత్ర అనగానే చైత్ర నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక నేను బ్రతకలేను చైత్ర, నీలాంటి అమ్మాయి నాకు ఫస్ట్ టైం కనిపించింది, నీలో మా అమ్మని చూసుకున్నాను, అలాంటిది నిన్ను ఎలా వదులుకొని చైత్ర, లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, నీ మెడలో నేను తొందరలోనే తాళి కడతానని చెప్పాను కదా, అక్క మనిద్దరికీ మాట ఇచ్చింది మనిద్దరిని ఒకటి చేస్తానని, అందుకనే చెప్తున్నాను చైత్ర, నేను నీ మెడలో తాళి కడతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, నేను నీతో ఉండడానికి నిర్ణయించుకున్నాను, నీకు కూడా ఈ పెద్ద కుటుంబంలో కోడలుగా రావడం చాలా ఇష్టమని చెప్పావు కదా, ఇక ఖచ్చితంగా మా ఇంటికి కోడలుగా వస్తావు చైత్ర, వద్దు చైత్ర నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆంటీకి నేను చెప్తాను అని సీతన్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చైత్ర లేదు సీతన్ ఇక వదిలేసే,
అమ్మ ప్రేమ అంటే ఇష్టం లేదు అమ్మని. ఎవరతను ప్రేమించి ఈ విధంగా మోసం చేశాడని అమ్మ చాలాసార్లు బాధపడుతుంది. అందుకనే అమ్మకి ప్రేమ అంటే ఇష్టం లేదు. అందుకనే అమ్మ దూరంగా వెళ్ళిపోదామంటుంది అని ఇంకా చైత్ర అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, లేదు చైత్ర, నిన్ను సీతని నేను కలుపుతాను, పద ముందుగా ఆంటీతో మాట్లాడదాం అని ఇక అంటూ వెంటనే ఇక సీతని చైత్రని తీసుకొని ఆనంది చైత్ర వల్ల అమ్మ దగ్గరికి, పూర్ణిమ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక ఏంటంటే, ఏంటి ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, అంత మంచి ఆఫీస్లో జాబ్ రావడం చైత్ర అదృష్టం కదా. చైత్ర తన జీవితానికి ఇది ఒక భవిష్యత్ అనుకుంది, అలాంటిది ఇలా చేయడం ఏంటంటే అని ఇక ఆనంది అనగానే, లేదమ్మా మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం, నీకు ఒక మాట చెప్పి వెళ్ళాలని చైత్ర అంది, అందుకనే చెప్తున్నాం, ముందుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా, మేము వెళ్ళిపోతాం అని ఇక అంటూ ఉంటుంది. పూర్ణిమ అయితే, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏదో కారణం ఉంది, బలమైన కారణమే ఉంది, మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది, చెప్పండి అంటే అసలు ఏం జరిగింది, నీకు నేనున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే పూర్ణిమ తన మనసులో, ఇక మీ అత్తయ్య గారే ఇక మా ప్రాణాలు తీస్తానని చెప్పిందమ్మా, మేము ఏం చేయం, ఇక ఆయన మమ్మల్ని మోసం చేశాడని చెప్పాలా, లేక మోసపోయానని చెప్పాలా, ఇప్పుడు ఆయనని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదమ్మా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ అయితే. అప్పుడే ఆనంది, ఏంటంటీ ఏమీ మాట్లాడరేంటి, అసలు కారణం ఏంటో చెప్పండి ఆంటీ అని అంటూ ఉంటుంది. అప్పుడు సీతన్ కూడా, ఆంటీ నేను చైత్రని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నేను చైత్ర లేకుండా ఉండలేనాంటీ, ముందుగా చైత్రని మీరు ఇక్కడే ఉండండి ఆంటీ అని అంటూ ఉంటుంది సీతనైతే. అప్పుడే ఇక పూర్ణిమ అయితే, మేము వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటమ్మా ఏం తెలుసని మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవడానికి నీకు ఒక కారణం ఉంది, నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని పూర్ణిమ గట్టిగా అనగానే, ఏంటమ్మా ఆనంది మేడం చాలా మంచిది, ఎందుకు మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అని ఇక చైత్ర అనగానే, అవును నేను ఇలానే మాట్లాడతాను, కొన్ని కారణాలు ఉన్నాయి, మా ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి మాకు తోచిన దారి ఇదే అమ్మ, జరం మమ్మల్ని పోనివ్వు అని ఇక పూర్ణిమ అనగానే, లేదంటే మీ ప్రాణాలు తీస్తానన్నది ఎవరు, మీ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వాళ్ళు ఎవరు నిన్ను బెదిరించారు చెప్పండి అండి, ఇక నీ వెనకాల నేనున్నాను, ఏదైనా నేను సాల్వ్ చేస్తాను చెప్పండి ఆంటీ అని ఆనంది అనగానే, ఇక మీ కుటుంబంలో మీ అత్తయ్య గారి వల్లనే మాకు ప్రాబ్లం అమ్మ అని అనగానే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి మా అత్తయ్య గారి వల్లన అని అనగానే, అవునమ్మా ఏం చెప్పాలి, ఇంతవరకు నా కూతురికి తన తండ్రి ఎవరో చెప్పలేను, కానీ ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇక నేను ఇక మీ మామయ్య గారి భార్యని, అంటే మీ మామయ్య గారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ మీ అత్తయ్య గారికి ఇష్టం లేక నా మొఖాన కొన్ని డబ్బులు వేసి మా ఆయనను వదిలేసి వెళ్ళిపో అని ఇంకా బలవంతం చేసింది. అప్పుడు చైత్ర కడుపులో ఉంది. అప్పుడు ఇక సునందక్కకి భయపడి ఇక చాలా దూరంగా బ్రతికాము. కానీ కొన్నాళ్ళకి నా కూతురు ఇక్కడ జాబ్ చేయడానికి, ఇక ఈ సిటీలో ఉండడానికి, ఇక జాబ్ చేయడానికి వచ్చింది. ఇక ఇప్పుడు కూడా సునంద అక్క ఎదురు పడింది. ఇప్పుడు మేం కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మా ప్రాణాలు తీస్తానంది అని చెప్పగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఏంటంటే మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అవునమ్మా మీ మామయ్య గారు ఆ రోజుల్లో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీ అత్తయ్య గారికి అది తెలిసి నన్ను దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. ఇప్పుడు కూడా నువ్వు బర్త్డే పార్టీకి పిలిచావు కదా, అక్కడ మీ అత్తయ్య గారు నన్ను చూశారు, ఆయనని అపార్థం చేసుకున్నారు, ఆయనకు కూడా ఈ మధ్య నేను కలిశాను, కానీ ఆయనకు కూడా నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి అని కూడా తెలీదు, తన కూతురు ఎవరో తనకు తెలీదు, కానీ తను మాత్రం బాధపడవలసి వస్తుంది చెయ్యని తప్పుకి. ఇద్దరం ఒకరికొకరు ఎదురుపడక ఎన్నాళ్ళో ఈరోజు ఇక మీ అత్తయ్య
ఇక నన్ను చంపేస్తానని దూరంగా వెళ్ళిపోమని తను నా కూతుర్ని తీసుకొని దూరంగా మాకు కనిపించకుండా వెళ్ళిపోని చెప్పింది. ఇక ఆయనకు నేను భారంగా ఉండలేను. అందుకే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానమ్మా. ఇప్పటికీ చెప్తున్నాను, మీ మామయ్య గారే చైత్ర తండ్రి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. అక్కడున్న సీతను కూడా ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, శశికాంత్ గారు మా నాన్ననా అని ఇక అనగానే, అవునమ్మా ఆయన మీ నాన్న అని ఇక అనగానే, లేదమ్మా మనం ఇక్కడే ఉండాలి, మన కుటుంబంతోటే ఉండాలమ్మా అని చైత్ర అనగానే, లేదమ్మా మనకంత అదృష్టం లేదు, సునంద అక్క వల్ల మనకు ప్రాణహాని ఉంది. సునంద అక్క మనం ఇక్కడే ఉంటే మరోసారి చూస్తే మనని చంపేస్తుంది అని ఇక అంటూ, వెళ్దాం పదా అని ఇక అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే. అప్పుడే ఆనంది, లేదంటే మీకు నేను అండగా ఉన్నాను, మీరు మా ఇంటికి రావాలి, నేను మా ఇంట్లోనే నిన్ను ఉంచుతాను. ఎందుకంటే మా మామయ్య గారు చేసిన తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మా అత్తయ్య గారు ఏదో మా మామయ్య గారు చేసిన తప్పుని ఇక ఒక పైసలతో ఇక దూరం చేయాలని చూస్తుంది. కానీ ఈరోజు చైత్రకి తన తండ్రి ఎవరో చెప్పకుండా నువ్వు పెంచావు. ఆ తర్వాత తన పెళ్ళైన తర్వాత చైత్రకి తండ్రి ఎవరో తెలియాలి కదా అత్తయ్య. అందుకని చెప్తున్నాను, నువ్వు మా ఇంటికే రావాలి. మా అత్తయ్య గారికి నేను చెప్తాను, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది. ఆనంది అయితే, లేదమ్మా నేను రాలేను అని అనగానే, లేదు మీరు నాతో రావాల్సిందే అని అనగానే, అప్పుడే సీతన్, అక్క నువ్వు నాకు చైత్రకి పెళ్లి జరిపిస్తానని చెప్పావు, నేను ఇప్పుడే చైత్ర మెడలో తాళి కడతానక్క, తాళి కూడా నా చేతిలో ఉంది. ఎందుకంటే చైత్ర నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని భయంగా ఉందక్క అని ఇక అంటూ వెంటనే ఇక సీతనైతే చైత్ర మెడలో తాళి కడతాడు. ఇక వెంటనే చైత్ర మెడలో తాళి కట్టగానే అక్కడున్న పూర్ణిమ షాక్ అయిపోతుంది. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? నా కూతురు నేను దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాం, అందరికీ దూరంగా ఉండాలనుకున్నాం, ఇప్పుడు నువ్వు చేసిన పరిస్థితికి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది. ఇక పూర్ణిమ అయితే, అంటే మీరు ఇక్కడే ఉండని, ముందు ఇక చైత్ర సీతని తీసుకువెళ్ళి ఇక జ్యోతమ్మ ఇంట్లో వదిలేసి ఇక జరిగిన విషయం చెప్తాను అని ఇక ఆనంది అయితే చైత్రని ఇక సీతని తీసుకొని జ్యోతి ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక జ్యోతి సీతని చైత్రని చూసి ఒక్కసారి షాక్, ఏంట్రా సీతన్ ఏం చేశావు అని అనగానే, అమ్మ ఈ పెళ్ళి నేనే జరిపించాను అని అనగానే, ఏంటి కుట్టి నిన్ను ఒక కూతురుగా చూసుకున్నాము, కానీ నా కొడుక్కి ఎవరో అమ్మాయికి పెళ్ళి జరిపించడం ఏంటి అని అనగానే, తను ఎవరో కాద జ్యోతమ్మ, తను మా ఆడపడుచు, అంటే మా మామయ్య గారి కూతురు అని చెప్పగానే జ్యోతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆనంది అని అంటూ ఉంటుంది జ్యోతి. ఆ కుటుంబం అయితే అప్పుడే ఇక నిజమంతా చెప్పేస్తుంది. ఇక మా మామయ్య గారు ప్రేమించి ఇక పూర్ణిమ గారిని పెళ్లి చేసుకున్నారు. చైత్రనే తన కూతురు, కానీ మా అత్తయ్య వల్ల వాళ్ళు ఇప్పటికీ దూరంగా ఉండవలసి వచ్చింది. ఇక చైత్రని తీసుకొని ఇక పూర్ణిమ అత్తయ్య ఇక నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇక చైత్ర ఎక్కడ దూరం అవుతుందో అని సీతన్ తన మెడలో తాళి కట్టాడు. ఈ ఈ బంధాన్ని దూరం చేయొద్దు జ్యోతమ్మ అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే జ్యోతి ఇక ఆ చైత్రని చూసి, అమ్మ నువ్వు తండ్రిని ఇన్ని రోజులు దూరం చేసుకొని ఉన్నావు, నీ తండ్రి ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నావా అని చాలా బాధపడుతూ దగ్గరికి తీసుకుంటుంది. అక్కడున్న ఇందుమతి మాత్రం ఇక దీన్ని కోడలుగా తీసుకువచ్చారు అంటే ఈ ఆస్తి మొత్తం దీనికి పోతుందా అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. అటు పక్క పూర్ణిమని తీసుకొని ఆనంది అయితే సునంద ఇంటికి వస్తుంది. అప్పుడే సునంద అయితే, ఎవరిని ఎందుకు తీసుకొస్తున్నావు ఇంటికి అని ఇక అనగానే, తను అత్తయ్య, తను ఈ ఇంట్లోనే ఉండాలి అని ఆనంది అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. అప్పుడే ఇక ఆదిత్య, ఏంటి తను చైత్ర వాళ్ళ అమ్మ కదా ఆనంది అని అంటూ ఉంటాడు. తను చైత్ర వాళ్ళ అమ్మే కాదు, మామయ్య గారి భార్య కూడా అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. అంటే నాన్న పెళ్లి చేసుకుంది తననేనా అని ఇక అంటూ ఉంటాడు. అవును అవును ఆదిత్య గారు, మీ నాన్నగారు పెళ్లి చేసుకుంది పూర్ణిమ ఆంటీనే అని అనగానే ఇక షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఇక జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక ఆ ఇంటికైతే దగ్గర చేస్తుంది పూర్ణిమని ఆనంది అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.